హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 43. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిన అందరూ ఎయిర్పోర్ట్ నుండి తిరిగి మహల్కి వచ్చేసరికి 4 అవుతుంది. ట్రాఫిక్లోనే 1 అవర్ పైనే పట్టడంతో అందరూ కాసేపు మాట్లాడుకొని రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్స్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, విక్రమ్ వచ్చినప్పటి నుండి మౌనంగా ఉండడం గమనించిన మోహిత్ తన రూమ్కి వెళ్లకుండా విక్రమ్తో కలిసి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి కౌచ్లో కూర్చొని విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. ఎటో చూస్తూ కూర్చోన్న విక్రమ్ వైపు చూసి, నీ ప్రాబ్లం ఏంటి విక్కీ? ఇంకా ఎన్నాళ్ళు ఇలా మూడీగా ఉంటావురా? నీ వల్ల ఆంటీ అంకుల్ ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? ఇంకా ఎన్నాళ్ళ కంచుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటావురా? మీరందరూ తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను మోహిత్. ఎందుకంటే నాది ఇప్పటి ప్రేమ కాదు, తనని కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తున్నాను. పైగా నాది ఫస్ట్ లవ్. తను ఎలాంటి మనిషి అయినా కావచ్చు, బట్ ఫస్ట్ లవ్ను మర్చిపోవడం అంత ఈజీ కాదు. విక్కీ, నీ పెయిన్ నాకు తెలుస్తుంది, కానీ నువ్వు మర్చిపోవాలిరా. ఎందుకంటే లైఫ్ షుడ్ బి మూవ్ ఆన్. మనం ఒక్కచోటే ఆగిపోతే ముందుకు వెళ్ళలేం విక్కీ. నువ్వు ఇక్కడికి వచ్చిన రోజే చెప్పాను, తను నీకు కరెక్ట్ కాదు అని. విన్నావా? ప్రేమ ప్రేమ అన్నావు. ఇప్పుడు నీకేం మిగిలిందిరా? ఈ కన్నీళ్ళు తప్ప. అయినా నువ్వు ఈ విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, దాన్ని నీ లైఫ్ నుంచి తప్పించినందుకు. ఆ ప్రణవిను నువ్వు మ్యారేజ్ చేసుకొనుంటే లైఫ్ మొత్తం అంతేగా అంతేగా అంటూ దాన్ని కొంగు పట్టుకొని తిరిగేవాడివి. సో నువ్వు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీకో ఫోటో పంపించాను చూడు. ఏం ఫోటోరా అంటూ మొబైల్ ఓపెన్ చేసిన విక్రమ్కి అది అమ్మాయి పిక్ అని అర్థం అవ్వడంతో, రే ఎవర్రా ఈ అమ్మాయి? నాకెందుకు పంపావు? చెప్తా గానీ ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పు, అప్పుడు ఎందుకు పంపించానో చెప్తాను. విక్రమ్ అసహనంగా మొబైల్ వైపు చూస్తాడు. లెమన్ కలర్ సారీ, సింగిల్ ప్లీట్ వేసుకొని, మెడలో పెద్ద హారం వేసుకొని, దానికి తగ్గట్టే చెవిలో ఊగుతూ ఉన్న కమ్మలు, నుదుటిన చిన్న బట్టు, ఒక చేతికి వాచ్ పెట్టుకొని అందంగా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్న అమ్మాయిని చూసి, బాగుందిరా, క్యూట్గా ఉంది అంటూ నార్మల్గా చెప్తాడు. వెరీ గుడ్. తనే ఆయుష్ బావ నీకు చూసిన మ్యాచ్. మనం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కదా, అక్కడ తన పిక్ షేర్ చేసి నీకు ఓకే అయితే ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు. ఏంట్రా తమాషాగా ఉందా? నాకు కొంచెం టైం కావాలి అని చెప్పాను కదా, అప్పుడే అమ్మాయిని కూడా చూసేశారా? నువ్వు టైం 10 years కావాలి అని అంటావు. ఈ లోపు నాకున్న వయసు కాస్త ఎగిరిపోతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న యూజ్ ఉండదు. అందుకే నేను అడగకుండా బావనే ఫిక్స్ చేశాడు. కాబట్టి ఆలోచించి డేట్కి వెళ్ళడానికి రెడీగా ఉండు అంటూ ఆ రూమ్లో నుండి వెళ్తున్న మోహిత్ని చూసి విక్రమ్ విసుగ్గా మొబైల్ను బెడ్ మీద విసిరి బాల్కనీలోకి వెళ్తాడు. ఏంటి, అక్క ఫ్రెండా? అంటే తను మీకు తెలుసా ఆయుష్ గారు? తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఈ మధ్య కామన్ ఫ్రెండ్ ద్వారా ఇంకొంచెం క్లోజ్ అయ్యింది. తనైతే విక్కీకి పర్ఫెక్ట్ అని విక్రమ్ గురించి చెప్పాను. ఒకసారి తనతో మాట్లాడాలి అని చెప్పింది. సో అందుకే ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమని మోహిత్కి చెప్పా. ఈ పాటికి వాడు విక్కీకి చెప్పే ఉంటాడు. విక్రమ్ అన్నయ్య ఓకే చెప్తాడంటారా ఆయుష్ గారు? చెప్పడు. బట్ నేను చెప్తే మాత్రం అయిష్టంగా అయినా వెళ్తాడు. విక్కీని అలాగే వదిలేస్తే జరిగిందే తలుచుకుంటూ ఉంటాడు. అందుకే ఫోర్స్ చేసైనా ఇద్దరిని కలపాలి. అప్పుడే వాడు ప్రణవి మెమొరీస్ నుండి బయటపడతాడు. అందరి గురించి, వాళ్ళ ఇష్టాల గురించి ఇంత చక్కగా ఆలోచించే మీరు ఎందుకు నేను అడిగింది వద్దు అంటున్నారు ఆయుష్ గారు? నా మీద నమ్మకం లేదా అంటూ బాధగా అడుగుతుంది. నిద్రపోతున్న దియా వైపు ఓసారి చూసి, మనకి కిడ్స్ లేకపోతే ఆలోచించాలి కానీ దియా ఉంది కదా, ఇంకెందుకు కిడ్స్ కావాలి అంటూ ఇరిటేట్ చేస్తున్నావా ఆశి? పాప ఒక్కటే ఉంది. మీ పోలికలతో నాకు బాబు కావాలి ఆయుష్ గారు. ప్లీజ్ ఈ ఒక్క విష్ ఫుల్ఫిల్ చేయండి. లైఫ్లో ఇంకేమీ అడగను. ఆశి, నాకు నచ్చని టాపిక్ తీసుకుని వచ్చి నా మూడ్ ఆఫ్ చెయ్యకు అంటూ కళ్ళు మూసుకొని పడుకున్న ఆయుష్ని చూసి బాధగా తను దియా తల నిమురుతూ ఆలోచిస్తూ ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా గమనించదు. ఆశి ఆశి ఏంటలా ఆలోచిస్తున్నావు? ఫ్లైట్ ల్యాండ్ అయింది అంటూ ఇద్దరిని తీసుకుని ఎయిర్పోర్ట్లోకి నడిచి లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చిన వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు అజయ్, అక్ష. హాయ్ అన్నయ్య అంటూ అజయ్ను హక్ చేసుకుంటూ, హాయ్ వదిన అంటూ అక్షను చూసి నవ్వుతూ విష్ చేసి, ఆశి తను అజయ్ అండ్ తను అక్ష, అన్నయ్య వైఫ్, నాకు ఓన్ బ్రదర్ లాగా. ప్రజెంట్ అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు అని చెప్పడంతో ఆశి ఇద్దరిని చూసి చిరునవ్వుతో విష్ చేస్తుంది. దియా కూడా ఇద్దరిని చూసి నవ్వడంతో అజయ్ ముగ్గురిని తీసుకుని తమ విల్లాకి స్టార్ట్ అవుతాడు.
కమ్ ఆయుష్, ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, ఇప్పుడైతే రెస్ట్ తీసుకోండి అంటూ మెయిడ్తో వాళ్ళకి రూమ్ చూపించమని చెప్పి, బంగారం వాళ్ళకి కావాల్సినవి చూసుకొని అక్షాకి చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అజయ్. ఆయుష్ వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అక్ష మెయిడ్తో వాళ్ళకి ఇష్టమైన వంటలు ప్రిపేర్ చేయిస్తూ బిజీగా ఉంటుంది. హాల్లోకి వచ్చిన వాళ్ళని చూసి మెయిడ్తో టీ తీసుకుని రమ్మని చెప్పి, ఇంకేంటి ఆయుష్ విశేషాలు, ఇంకా ఆశని నీ కోపంతో ఇంకా భయపెడుతున్నావా ఏంటి అంటూ నవ్వుతూ అడుగుతుంది. స్టాప్ కిడ్డింగ్ మీ వదిన అని చిన్నగా నవ్వి మేడిచ్చిన టీ టేస్ట్ నచ్చక కప్ టేబుల్ మీద పెట్టేసి ఆశి వైపు చూస్తాడు. అక్క, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీ కిచెన్ యూజ్ చేసుకోవచ్చా? ఫీల్ ఫ్రీ ఆశి, కమ్ అంటూ ఆయుష్ని చూసి నవ్వుతూ ఆశిని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఎక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తూ ఉంటుంది అక్ష. ఫాస్ట్గా స్టవ్ వెలిగించి ఆయుష్ కోసం స్పెషల్గా కాఫీ అక్షతో మాట్లాడుతూనే ప్రిపేర్ చేసి ఆయుష్ కోసం కప్లో వంపి, అక్క మీకు కూడా కావాలా, మీకు కూడా ఇవ్వనా అంటూ అక్ష వైపు చూస్తుంది. టీ ఉంది కదా ఆశి, వద్దు అంటూ, తనకి కాఫీ చాలా ఇష్టం కదా, అరోమా చాలా బాగుంది, నీకు కుకింగ్ బాగా వచ్చు అనుకుంటాను. ఆయుష్ ఈజ్ వెరీ లక్కీ, మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతున్నా సరే కాఫీ తప్ప నేను ఏమీ నేర్చుకోలేదు అంటూ నవ్వుతూ చెప్తున్న అక్షాని చూసి ఆశి కూడా నవ్వుతూ ఆయుష్కి కప్ అందివ్వగానే కాఫీ స్మెల్కి నవ్వుతూ కప్ని అందుకొని కాఫీ సిప్ చేసి కాఫీ ఫినిష్ అయ్యాక డిన్నర్ టైంకి వచ్చేస్తాను అంటూ వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆయుష్. ఆయుష్ వెళ్ళాక ఆశి అక్ష మాట్లాడుకుంటూ హాల్లోనే ఉండిపోతారు. దియా నిద్ర లేచాక ఇల్లు మొత్తం చూపిస్తూ డిన్నర్ టైం వరకు టైం స్పెండ్ చేస్తారు. ఈలోపు అజయ్ ఆయుష్ వచ్చేయడంతో అందరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తారు. ఆయుష్, నువ్వు అడిగిన కార్ డెలివరీ అయ్యింది, ఇవిగో కీస్ అంటూ ఆయుష్ చేతిలో పెట్టగానే ఆ కీస్ తీసుకున్న ఆయుష్, థ్యాంక్ యూ అన్నయ్య, నేను చెప్పగానే న్యూ కార్ బుక్ చేశావంటూ పార్టికోలో ఉన్న కార్ దగ్గరికి దియాను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి, డూ యూ లైక్ దిస్ కార్ అంటూ దియా కళ్ళల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూస్తూ నవ్వుతూ అడుగుతాడు. వావ్ డాడ్, ఇట్స్ అమేజింగ్, ఐ లవ్ దిస్ కార్ అంటే తన ఫేవరెట్ బ్లూ కలర్ ఆడి కార్ని చూసి ఆయుష్ చేతుల్లో నుండి జారి ఆయుష్ అన్లాక్ చేయడంతో కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని కార్ వైపు చూసి హ్యాపీగా, ఐ లవ్ దిస్ కార్ డాడ్, ప్లీజ్ ప్లీజ్ షాల్ వి గో ఫర్ రైడ్ అంటూ ముద్దుగా అడుగుతుంది. షూర్ దియా అంటూ ఆయుష్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని దియాకి సీట్ బెల్ట్ పెట్టగానే, డాడ్ మమ్మ అంటూ తన బెల్ట్ తీసి, మమ్మ కమ్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రైడ్ అంటూ ఆశి చేపట్టుకుని కారు వైపు తీసుకుని వెళ్తూ, ఆంటీ ప్లీజ్ కమ్ అంటూ అజయ్ అక్షాలని కూడా పిలుస్తుంది. అలా అందరూ సరదాగా రైడ్కి వెళ్ళి కాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి పడుకుంటారు. మార్నింగ్ అజయ్ అక్షాలకు చెప్పి ఆయుష్ ఆశి దియాలతో అరకుకి స్టార్ట్ అవుతారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ నైట్ లోపు ఇంకొక ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. తను నాకు పంపిస్తే ఇంకొక 1 అవర్లో అయినా నేను రికార్డింగ్ చేసి 11-12 అయినా సరే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ విలన్ సీజన్ 2 ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ వాళ్ళ బాబాయ్ కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట లెగ్కి అండ్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్. సో 6 to 7 months కంప్లీట్లీ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారంట. సో అది కండిషను. సో ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండి. చెప్పగానే కొంతమంది చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో తన కామెంట్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళంత పాజిటివ్గా తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కొంచెం ఒక 1-2 daysలో నేను కంప్లీట్గా రికవరీ అయ్యి నేను వాళ్ళకి అప్డేట్స్ ఇస్తాను షూర్గా అని చెప్పింది. సో మీ కామెంట్స్ తనకి నిజంగా చాలా హ్యాపీగా అనిపించాయంట. సో అది విషయము. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండి. ఫస్ట్ థింగ్ చాలా బాగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.